చాలామంది పేషెంట్లు మలద్వారానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ చాలా రకాలైన అపోహలతో ఉండి రకరకాలైన అనవసరమైన ట్రీట్మెంట్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్‌గా ఒక పేషెంట్‌కి మలద్వారం దగ్గర నుంచి నొప్పి, మంట వస్తుంది అన్నమాట. ఆ పేషెంట్ ఏం చేస్తారంటే డైరెక్ట్ మెడికల్ షాప్‌కో ఏదో అన్‌క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్లి ఆ పర్సన్ కూడా వితౌట్ ఎగ్జామినేషన్ చేయకుండా ఆయనకేదో మందు ఇస్తా ఉంటాడనమాట. మెడిసిన్ ఏదో రూపంలో టాబ్లెట్స్ గానీ, పౌడర్స్ గానీ ఇలాగ ఇస్తా ఉంటాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే పేషెంట్‌కి ఆ ఇబ్బంది తగ్గక వాడు ఇంకా రకరకాలైన అనవసరమైన ట్రీట్మెంట్ అన్‌క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర చేసుకుంటా ఉంటాడు. ఇవన్నిట్లో జరిగే కామన్ మిస్టేక్ ఏందంటే పేషెంట్‌కి ప్రాపర్‌గా ఎగ్జామినేషన్ చేయకుండా ఉండడం. ఎగ్జామినేషన్ అంటే పేషెంట్‌ని మంచిగా పడుకోబెట్టి దాన్ని చూడ్డం అసలు మలద్వారం దగ్గర ఎలాంటి వ్యాధి ఉంది? పైల్స్ ఉందా? ఫిషర్ ఉందా? ఫిస్టులా ఉందా? ఇంకా చాలా రకాలైన మలద్వారానికి సంబంధించిన వ్యాధులు ఉంటాయన్నమాట. అవి ఎగ్జామినేషన్ చేయకుండా మనం డైరెక్ట్‌గా మెడికల్ షాప్ దగ్గరెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడమో, ఏదో అన్‌క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర ఏదో బనానాలో మెడిసిను, జామ పండులో మెడిసిను ఇలా రకరకాలుగా తీసుకుంటూ ఇబ్బందిలో పడతా ఉంటారు. కాబట్టి ప్రాపర్‌గా మనము ఒక స్పెషలిస్ట్ దగ్గరికి ఎళ్లి ప్రాపర్‌గా ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా మలద్వారానికి సంబంధించిన వ్యాధుల్లో చాలా రకాలైన ఎగ్జామినేషన్ పద్ధతులున్నాయి. ఒకటి డైరెక్ట్‌గా పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే వేలు పెట్టి చూడడం. తర్వాత ప్రాక్టోస్కోప్ అంటే లోపల గొట్టంలాగా పంపించి దాన్ని చూడడం. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే వీడియో రెక్టోస్కోప్ అనేది మా క్లినిక్‌లో మేము చేయడం జరుగుతుంది. వీడియో రెక్టోస్కోప్ అనేది ఇదేం చేస్తుందంటే ఇది స్కోప్ అన్నమాట. ఇది స్క్రీన్. ఎప్పుడైతే దీన్ని మనము ఏం చేస్తామంటే మలద్వారం దగ్గర లోపట ఒక స్కోప్‌ని పెట్టి ఈ కెమెరా ద్వారా మలద్వారం లోపట ఉన్న రకరకాలైన మనకు డయాగ్నోసిస్‌ని చూసి మనము డైరెక్ట్ చూడొచ్చన్నమాట. చూడండి ఈ పేషెంట్‌కి యానల్ పాపిల్లే ఉంది. తర్వాత యానల్ పాలిప్ ఉంది. ఇలా మనం క్లియర్‌గా ఇగో చూడండి పెద్ద యానల్ పాలిప్ ఉంది. ఇది ఈజీగా డైరెక్ట్‌గా చూసుకోవచ్చనమాట. ఇది చూడడం వల్ల ఏమవుతుందంటే దాదాపు మలద్వారానికి సంబంధించిన వ్యాధులన్నిటిని చిన్నగా మనము ఈ వీడియో రెక్టోస్కోప్‌తో ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు చాలా రకాలైన అల్సర్స్ గానీ, చాలా రకాలైన పాలిప్స్ గానీ, ఈవెన్ యానల్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్‌ని కూడా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. దీంతో పాటు చాలామంది స్పెషలిస్టులు యానోరెక్టల్ సర్జన్స్ దీని యొక్క రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీకు మలద్వారానికి సంబంధించి వ్యాధులతో బాధపడితే డెఫినెట్‌గా వీడియో రెక్టోస్కోపీ అనేది ఒకవేళ ఆ సర్జన్ దగ్గర అవైలబుల్ ఉంటే ఆ ఎగ్జామినేషన్ చేయించుకోండి. చేయడం వల్ల మీకు మలద్వారం లోపడున్న దాదాపు అన్ని వ్యాధులను యానల్ కెనాల్ అంటే మలద్వారము, రెక్టమ్ వరకు ఈ స్కోప్ ద్వారా చూడవచ్చు. కాబట్టి దాని లోపట ఉన్న వ్యాధులన్నిటిని మనం చూడవచ్చు. దీన్నే మనం వీడియో రెక్టోస్కోప్ అంటాం. థాంక్ యూ సో మచ్.